ఒకవేళ నా ముందొస్తే చెప్పు తీసి కొడతా. నా నీ కొడుకు తాగిపించుకో, లోకేష్ కు తాగిపించుకో. జనాలకి నా రే కుర్చీ అంటారు. నువ్వు చంద్రబాబు నాయుడుగా నా కానివా సీఎంలకే భయపడలే ఈ కుర్చీ తాత. సీఎంలకే భయపడలే. ఇప్పుడు నా రేవంత్ రెడ్డి నాకు ఇట్లా అంటాడు, దండం తాత అంటాడు ఇప్పుడున్న తెలంగాణ సీఎం. ఏమనుకున్నా బే కుర్చీ తాత. నమస్తే. భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ తాగే వాళ్ళు బాగా అయిపోయారు. క్వైట్ క్వైట్ 15 సంవత్సరాల పిల్లాడు 2 బీర్లు తాగుతున్నాడు. అక్కడ బీర్లు తయారవడం కష్టమైంది. అది ఎవరి జరిగిన కంపెనీ? చంద్రబాబు నాయుడు. హెరిటేజ్ కంపెనీ ఉందా పాలది? అది బాందే. వీళ్ళ కంపెనీలు వానికి ఏం తక్కువ ఉందా చంద్రబాబు నాయుడుకు? ఒకవేళ నా ముందొస్తే చెప్పు తీసి కొడతా. నా నీ కొడుకు తాగిపించుకో, లోకేష్ కు తాగిపించుకో బే. జనాలకి ఎందుకు బే? నా రే కుర్చీ అంటారు. నువ్వు చంద్రబాబు నాయుడుగా నా బొచ్చు కానివా సీఎంలకే భయపడలే ఈ కుర్చీ తాత. సీఎంలకే భయపడలే. ఇప్పుడు నా రేవంత్ రెడ్డి నాకు ఇట్లా అంటాడు, దండం తాత అంటాడు ఇప్పుడున్న తెలంగాణ సీఎం. ఏమనుకున్నా బే కుర్చీ తాత. నీ బిడ్డ కేసీఆర్గా 6,500 కోట్లు లిక్కర్ స్కామ్. నీ కొడుకు నెలకోసారి అమెరికాకు పోతాడు, ఇక్కడ కరెన్సీ అక్కడ బ్యాంకులు వేసుకుంటాడు. మీరందరు దొంగలు బే. తెలంగాణ ప్రభుత్వానికి ఏం చెప్తాడు? తెలంగాణలో బీ రేట్ పెంచారు కదా, తెలంగాణ ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఒకటి బాగినమ్మా, దీని మీద 40% ఇన్కమ్ ఉంది. 40% మందు మీద 40% ఇన్కమ్ ఉంది ప్రభుత్వానికి. ఆ తర్వాత 20% లిక్కర్, ఆ తర్వాత 20% స్మగ్లర్స్, 20% ఇన్కమ్. దెన్ టు ద ట్యాక్సెస్ ఆల్వేస్ 100% క్లోజ్. కుర్చీ తాత అంటారు నన్ను. కుర్చీ మార్తా పెట్టిననుకో పాప మంచి మంచోళ్ళు దడుచుకొని పారిపోతారమ్మా.